33వ వచనము. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణం నుండి అక్కడకు కాలి నడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చింది. స్తోత్రం మహాగణుడ, పరిశుద్ధుడ, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. చదవబడిన వాక్యంలోని సత్యాలను మేము గుర్తెరిగి నీ ప్రేమలో మా జీవితాలను సరిచేసుకుని నిన్ను విశ్వసించి నీ మీద ఆనుకుని మీ ప్రేమను సర్వకాలములలో మేము సమృద్ధిగా అనుభవించుటకు మమ్మల్ని యోగ్యకరముగా ఎంచి నడిపించమని, మీరే ఘనత మహిమ పొందమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే, 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గుర్తెరిగి పరిగెత్తి తిని తృప్తి పొందిరి. గుర్తెరిగి పరిగెత్తి తిని తృప్తి పొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు సమర్థుడని మనం గుర్తెరిగి అన్ని పరిస్థితుల్లో సరిపోయిన దేవుడిగా ఉన్నాడని ఆయనను విశ్వసించి ఆయన దగ్గరకు పరిగెత్తి మన అవసరాలను గనక ప్రభువు చెప్పినట్లయితే లోకంలో ఉన్న అవసరాలన్నిటినీ తీర్చేందుకు సాలినంత సమృద్ధి క్రీస్తులో ఉందని మనం విశ్వసించినాం. ఆయన దగ్గర సమస్తము మనకు సమకూర్చబడతాయి. ఎందుకంటే దేవుణ్ణి సమర్థుడని, ఆయన దగ్గర సమృద్ధి ఉందని మనం గుర్తెరిగి ఆయన దగ్గరకు మనం పరిగెత్తినట్లయితే మన భవిష్యత్తు అవసరాలన్నింటినీ తీర్చే దేవుడిగా ఉన్నాడు. తీర్చడమే కాదు కానీ మనకు సమృద్ధిని కలుగచేసి ఆ సమృద్ధి ద్వారా మన చేత ఇతరులకు ఆయన పంచిపెట్టించే దేవుడిగా ఉన్నాడు. ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో ప్రభువుని గుర్తెరగటం, క్రీస్తుని మనము గుర్తెరగటం, ఆయనను ఆనవాలు కట్టడం, ఆయన ఎక్కడున్నాడో మనం వెతకటం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి. మనం 5 రొట్టెలు 2 చేపల గురించి ఆలోచన చేసినప్పుడు చాలా మంది మనం దేని గురించి ఆలోచన చేస్తామంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా సరిపోయి, దీని గురించే ఎక్కువ ఆలోచన చేస్తాము. కానీ అక్కడున్న వ్యక్తి సమర్థుడని, నోటి మాట చేత లోకాన్ని సృజించిన సర్వశక్తివంతుడని, ఆయన నోటితో పలికినప్పుడు సర్వ సమృద్ధి వస్తుందని మనం విశ్వసించలేము. మనం ఎప్పుడు కూడా అది ఎలా జరిగింది అని ఈ లోక సంబంధమైన ఆలోచనలతో క్రీస్తుని వెతకటానికి, క్రీస్తుని మనం గుర్తెరగటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయనను మనము 100కి 100 పాళ్ళు ఆయనను విశ్వసించలేని పరిస్థితి. అందువల్లే మన జీవితాల్లో ఏమీ అద్భుతాలు జరగటం లేదు. అసలు 5 రొట్టెలు 2 చేపల గురించి మనం ఆలోచన చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అక్కడ ఉన్న వ్యక్తులకు సమృద్ధిగా సరిపోయినవి. అయితే ప్రభువు దగ్గరకు వెళ్ళిన వ్యక్తులకు ఆ రొట్టెలు చేపలు పంచిపెట్టబడినవా,
లేకపోతే అక్కడున్న లేదా ప్రభు దగ్గరకు రాని వ్యక్తులకు ఆ రెండు చేపలు 5 రొట్టెలు పంచిపెట్టబడినవా? అక్కడకు వచ్చిన వాళ్ళకే దేవుడు అద్భుతం చేశాడు, కానీ మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ ప్రభు రొట్టెలు పంచిపెట్టాడా? వచ్చిన వారికే ప్రభు ఏం చేశాడు? రొట్టెలు పంచిపెట్టాడు. వచ్చిన వారి జీవితాలనే ఆయన సందర్శించాడు. వచ్చిన వారికే ఆయన సమృద్ధినిచ్చి వారి జీవితాల్లో సంతృప్తిని ఆయన కలుగజేశాడు. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మనం వెళ్ళినప్పుడే ఆయనను మనం గుర్తుపట్టగలము. ఆయనను గుర్తుపట్టిన తర్వాత ఆయన ఎవరో మనం విశ్వసించి ఆయన దగ్గరకు మన విజ్ఞాపనలను మనం తీసుకెళ్ళిన తర్వాత ఆయన మన మీద కనికరపడి ఏం చేస్తాడంటే, మన విజ్ఞాపన బట్టి, మన అవసరాలను బట్టి మనల్ని తృప్తికరమైన జీవితంలోనికి ఆయన నడిపిస్తాడు. అంతేకాకుండా మన జీవితంలో సమృద్ధి వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా యేసు ప్రభు యొక్క గ్రామానికి సంబంధించిన వారు, యేసుక్రీస్తుని చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఉన్నవారు, యేసుక్రీస్తుతో కలిసి బ్రతికిన వారు, సాక్షాత్తు యేసుక్రీస్తు కుటుంబానికి చెందినవారు. అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా వారు ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడుగా, దేవుని కుమారుడుగా, ఆయన సమర్థుడుగా, అన్ని పరిస్థితులకు సరిపోయిన దేవుడుగా వారి జీవితాల్లో వారు విశ్వసించలేకపోతున్నారు. యేసుక్రీస్తు గొప్ప దేవుడని, మనుష్యావతారిగా ఈ లోకానికి వచ్చాడని వారు ఏమాత్రం కూడా ప్రభువుని వారు విశ్వసించటం లేదు. అందువల్లే ప్రభు దగ్గరికి వారు రాలేకపోతున్నారు. కానీ ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ఆయన చేత అనేక అద్భుతాలు వారి జీవితాల్లో అనుభవిస్తున్నారు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువుని గుర్తెరుగుట. మన సమస్యలకు జవాబుగా, మన జీవితానికి ఆదరణగా, అన్ని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, మనము ఈ లోకం అనే స్థితిలో పడిపోయిన పరిస్థితుల్లో ఏ పరిస్థితికైనా కూడా ఆయన చాలిన దేవుడని మనం గుర్తెరిగినప్పుడు మన జీవితాల్లో దేవుని కృప విస్తారంగా అందించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరికి కూడి వచ్చి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. వారు అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క కార్యాలు దేవుని నామంలో చేస్తూ ఉన్నారు. ప్రభు విస్తారంగా వారికి బోధిస్తున్నాడు. వీరు అద్భుతాలు చేయటం వల్ల అనేక మంది ప్రజలు వారి దగ్గరికి వచ్చి వారి జీవితాల్లో ఒక గొప్ప సంతోషాన్ని వారు పొందుకుంటున్నారు. అందువల్ల ఏమైందంటే, దేవుడిచ్చిన అధికారం చేత శిష్యులు అద్భుతాలు చేస్తూ ఉంటుంటే తినటానికి శిష్యులకు ఖాళీ లేనంతగా ప్రజలు శిష్యుల దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచి, అయ్యా మీరు చాలా బోధించారు, అనేక అద్భుతాలు చేశారు, నా నామాన్ని మీరు అనేక సూచక్రియలు చేశారు, కాబట్టి మీకు భోజనం చేయటానికి కూడా మీకు సమయం లేకపోతుంది. మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంతసేపు అక్కడ మీరు అలసట తీర్చుకుని అక్కడ మీరు కొద్దిగా నెమ్మలండి అని శిష్యులకు అక్కడ యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అయితే వారు ధోని ఎక్కి ఏకాంతంగా ఒక ప్రదేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు వెళ్ళుచుండగా అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చారు. ప్రభు ఏమో మీరు అలసిపోయారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఏకాంతమైన ప్రదేశానికి పంపుతూ ఉంటే ఆ ఏకాంత ప్రదేశంలో కూడా
ఏ మాత్రము కూడా వారికి విశ్రాంతి దొరకకుండా జనులు ఏం చేస్తున్నారంటే విస్తారముగా వచ్చి దేవుని గురించి, దేవుని శిష్యుల గురించి వారు ఆయాసపడుతున్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ జనులు వచ్చారు. వచ్చిన తర్వాత అనేక మంది జనాంగములో ప్రభువైన యేసుని వారు గుర్తెరిగారు. తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. యూదులందరూ కూడా ఇంచుమించు ఒకే రకమైన వస్త్రధారణ ఉంటుంది. అందరూ కూడా ఒకే రంగు కలిగి ఉంటారు, ఒకే ఎత్తు కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే, అనేకులు వచ్చినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చి ఆలోచన చేయాలి. మన జీవితాల్లో అద్భుతాలు జరగటానికి మనకు ఎలాంటి ఆసక్తి ఉందా? ప్రభువుని గుర్తెరగారు. గుర్తెరగటమే కాకుండా వారు ఏం చేశారంటే అక్కడి నుంచి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చి. మన జీవితాల్లో ప్రభు విషయంలో, ప్రార్థన విషయంలో, ఆయనను విశ్వసించడంలో మనకు ఎలాంటి ఆసక్తి ఉందా? ప్రభు కొరకు పరిగెట్టే ఆసక్తి ఉందా? సంఘములో దేవుణ్ణి ప్రార్థించేదానికి అందరికంటే ముందుగా వచ్చి మందిరంలో కూర్చుని, నాయనా ఈరోజు సందేశంలో నీవు నాతో మాట్లాడు ప్రభువా, ఇదిగో నా జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉంది ప్రభువా, నా జీవితంలో సమస్య ఉంది ప్రభువా, నా జీవితంలో అనారోగ్యం ఉంది ప్రభువా, నా జీవితంలో ఆదరణ లేదు కాబట్టి ప్రభువా, ఇదిగో నీకంటే ముందుగా నేను వచ్చి ప్రభువా ఈ మందిరంలో కూర్చుని నీ సహవాసంలో నేను గడపటానికి ప్రభువా వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని మన యొక్క ఆసక్తిని ప్రభు గమనించే విధముగా సంఘములో మన స్థితి ఉందా ఆలోచన చేయాలి. వారి జీవితాల్లో అనేక రకాల అక్కర్లు ఉన్నవి, వారి జీవితాల్లో సమస్య ఉంది, వారి జీవితాల్లో అనారోగ్యం ఉంది, కొంతమంది జీవితాల్లో పక్షవాతం గలవారు ఉన్నారు, ఓచ చేయగలవారు ఉన్నారు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర కూర్చున్న వ్యక్తి కూడా ఉన్నాడు, యేసుక్రీస్తు బాగుపరిచిన వాళ్ళు. అయితే మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు రావటానికి మనము ప్రభువుని పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకునే స్థితిలో మన జీవితం ఉందా ఆలోచన చేయాలి. కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చింది. మన జీవితాల్లో కార్యాలు జరగటానికి ప్రభు విషయంలో మనం ఎలాగ పరిగెడుతున్నాం, ప్రభువుని మనం ఎలాగా గుర్తుపడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ కాంటెస్ట్ అయిపోయిన తర్వాత ఎలాగ పరిగెత్తారు, ఎలాగ ప్రభువుని గుర్తెరిగారు, వారి జీవితంలో ఎలాంటి సమృద్ధిని వారు పొందుకున్నారో కొంతమంది వ్యక్తుల గురించి మనము ఆలోచన చేద్దాం. గొప్ప సమూహం వచ్చింది, చూశారు. చూసిన తర్వాత ఎందుకు ఈ వ్యక్తులు నన్ను వెంబడిస్తున్నారు అని ప్రభువు వారిని చూసి వారి పరిస్థితులను గమనించి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగారు. బైబిల్లో ఉన్న 4 సువార్తల్లో 5 రొట్టెలు 2 చేపల గురించి ప్రతి సువార్తలో కూడా రాయబడి ఉంది. మార్కు సువార్తలో ఉంది, మత్తయి శుభవార్త 14వ అధ్యాయంలో ఉంది, లూకా శుభవార్త 9వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ 5 రొట్టెలు 2 చేపల గురించి రాయబడి ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెడతాం ప్రభుకేమి పెద్ద విషయం కాదు. కానీ
ఈ పాఠాన్ని బట్టి ప్రభువును మనం ఎలాగ గుర్తెరగాలి, అసలు ప్రభువు ఏమిటి అనేది మనకు తెలిసినప్పుడు విశ్వాస జీవితంలో మనం ముందుకు పరిగెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ వచ్చిన జనులను ప్రభు చూశాడు, దేవుని రాజ్యం గురించి వారికి బోధించాడు. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు దేవుని రాజ్యం గురించి వారికి ఆయన బోధించుచు వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద జాలిపడి కనికరపడి వారిని ఆదరించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గుర్తెరగకుండా, దేవుని దగ్గరకు మనం పరిగెత్తకుండా, దేవుని యొక్క కన్నుల్లో మన యొక్క దృశ్యము లేదా మన ప్రతిబింబము ఎలా పడుతుంది ఆలోచన చెయ్యాలి. ఇక్కడ ఉన్న వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా దీన స్థితిలో ఉన్న వ్యక్తులు కాబట్టి ప్రభు యొక్క మహత్తును ఎరిగి వారి అవసరాలని చెప్పుకునేదానికి ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రభు వారి పరిస్థితిని అంతటిని చూశారు. వారు ఎలా ఉన్నారో, వారి ఆత్మీయ జీవితంలో వారు ఎలాగ నడుచుకోవాలో, వారి జీవితాల్లో సంతోషాన్ని ఎలాగ సంపాదించుకోవాలో, వారి జీవితాల్లో సమృద్ధిని ఎలాగ సంపాదించుకోవాలో ఇదంతా కూడా తెలియని స్థితిలో వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వారి జీవితం ఎలా ఉందంటే కాపరి లేని గొర్రెల్లాగా, అనగా వారిని ఆదరించలేని పరిస్థితుల్లో అక్కడ సమాజం ఉంది. వారిని ఆదరించేవారు ఎవరు లేరు, వారికి మంచిగా విద్యాబుద్ధులు చెప్పేవారు ఎవరు లేరు, వారి జీవితాల్లో కావలసిన సౌకర్యాలను కల్పించే వ్యక్తులు ఎవరు లేరు. వారు ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. అప్పుడు ప్రభు వారి మీద కనికరపడి ఆయన ఏం చేశాడంటే వారికి దేవుని రాజ్యం గురించి బోధించారు. బోధించిన తర్వాత బోధిస్తూ ఉండగా చాలా ప్రొద్దుపోయింది. ప్రొద్దుపోయిన తర్వాత శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి, అయ్యా చాలా ప్రొద్దుపోయింది కాబట్టి వారు భోజనానికి వెళ్ళిపోవాలి, ఇది ఏకాంత ప్రదేశము, అరణ్య ప్రదేశము, కాబట్టి వారికి భోజనాన్ని మనము సమకూర్చలేము, వారిని వేరే ప్రాంతాలకి పంపించండి, వారి గ్రామాలకు పంపించండి, చీకటి అయిపోతుంది, తర్వాత మళ్ళీ వెళ్ళేదానికి ఇబ్బంది అన్నట్లుగా ప్రభుకి శిష్యులు ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, అందుకు ఆయన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగింది. అందుకు ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని. ఆలోచన చేయాలి. ఏకాంత ప్రదేశం అండి. ఏకాంత ప్రదేశంలో వీరు భోజనాలు ఎలాగా సమకూర్చాలని అక్కడ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచన చేస్తున్నారు. ప్రభు ఏమన్నాడంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ ప్రభువు అద్భుతం చేయగలడని ప్రభువుకు తెలుసు. వారిని పరీక్షించడానికి ఏమన్నాడంటే మీరే భోజనం పెట్టండి అన్నట్టు. మీరే భోజనము పెట్టండి అన్నది. యోహాను సువార్తలో మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే ప్రభు అద్భుత కార్యము చేయగోరి వారిని పరీక్షించి మీరే భోజనం పెట్టుడి అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. శిష్యుల దగ్గర కూడా ఏమీ లేదు, కానీ ప్రభు ఏమన్నాడంటే మీరు భోజనం పెట్టమన్నాడు. ఇదే మాట ప్రభు మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? మన ఇంట్లో ఏమీ లేవండి, ఏమీ లేకపోయినప్పటికీ పాస్టర్ గారు వచ్చి అమ్మా రేపొద్దున మీ ఇంటికాడ కూటము, సంఘం వచ్చిన బిడ్డలందరికీ కూడా వచ్చిన బిడ్డలందరికీ నీవే భోజనాలు ఏర్పాటు చేయాలి. మన దగ్గర ఏమి లేదండి, పాస్టర్ గారు ఆర్డర్ ఇస్తారు. మనం ఏం చేస్తాం? మన దగ్గర సంఘస్థులకు భోజనం పెట్టడానికి కావలసిన వస్తువులు ఏమున్నాయో అవన్నీ చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ నాతో చెప్పిన వాడు దైవ సేవకుడు నోటంటే ఈ వచనం వచ్చింది కాబట్టి దేవుడు దైవ సేవకుని ప్రేరేపించి ఉంటాడు
కాబట్టి ఏదైనా కూడా దేవుడే సమకూరుస్తాడని విశ్వాసంతో వెంటనే మా పాస్టర్ గారు నోటి వెంట మాట వచ్చిన వెంటనే అయ్యా ఓకే అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు కదా. 100 మందికి భోజనం పెట్టాలండి. మీ ఇంటికాడ ప్రార్థన పెడుతున్నారు, రేపు పొద్దున్న మీరందరూ భోజనాలు ఏర్పాటు చేయండి అమ్మా అని నేను అన్నాను అనుకోండి, ఇదేంటి పాస్టర్ గారు నా దగ్గర ఏముందో ఏమి లేదో తెలుసుకోకుండా సంఘానికి అందరికీ భోజనాలు పెట్టమన్నాడు, ఈయనకి ఏదో మతిపోయింది అనుకుంటా. కానీ ఆయన ఎందుకు చెప్పాడో, నా జీవితంలో నా కుటుంబంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో దేవుని యొక్క దాసుడు చెప్పాడు కదా, సాక్షాత్తు దేవుడే చెప్పాడని విశ్వసించి ఓకే అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది ప్రశ్న. శిష్యులు కూడా ఏం చేశారంటే, మీరే భోజనం పెట్టండి అయ్యా. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విని దేవుని పాదాల దగ్గర వారు కూర్చుని కాలినడకన పరిగెత్తి మనల్ని గుర్తెరిగి మన వాక్యం వినడానికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా మనం ఎలా పంపిస్తాం? మీరే పెట్టండి. శిష్యులు ఏం చేశారంటే, వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమని ఆయనని అడిగేది. అందుకైనా మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవారు. ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన దగ్గర ఏమున్నదన్నది కాదు కానీ ప్రభువు మన జీవితంలో ఏ అద్భుత కార్యం చేస్తాడని మనం విశ్వసించాలి. శిష్యులు కూడా దేవుడితో ఉన్నారు. కానాను విందులో చక్కగా దేవుడు చేసిన ద్రాక్షారసాన్ని వారు తాగేశారు, చక్కగా అనుభవించారు. అబ్బబ్బా చాలా బాగుంది, మునుపటి ద్రాక్షారసం కంటే ఈ ద్రాక్షారసం చాలా బాగుంది అని చెప్పారు. శిష్యులు కూడా విందుకు క్రీస్తుతో పాటు పిలువబడ్డారు. చాలా విషయాలు శిష్యులకు తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా లోక సంబంధమైన ఈ లోకపరమైన వనరుల గురించే వారు ఎదుగు చూస్తున్నారు. కానీ మన ఎదురుకుండా సమర్థుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. నోటి మాటతో సమస్తాన్ని సృజించగల దేవుడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చిన గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడని వారు ఇంకా కూడా 100% వారి జీవితంలో విశ్వాసము ప్రదర్శించలేకపోతున్నారు. మన జీవితాల్లో క్రైస్తవులైన వారు ప్రతి వారు కూడా మనకున్న వనరులను బట్టే మనం ఆలోచన చేస్తాం. కానీ సమస్త వనరులను సమకూర్చగల సమర్థుడైన యేసుక్రీస్తును మనం నమ్ముకున్న బిడ్డలుగా మనం భయపడక ముందుకు సాగిపోదామనే ఆ స్పృహ మన జీవితాల్లో ఎవరికి కూడా ఉండదు. వీరు కూడా రొట్టెల కొరకు 200 దేనారములు అంటే 200 దేనారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ దేనారాలతో అక్కడ ఉన్న 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టాలని ఆలోచన చేస్తున్నా. ప్రభు ఏమన్నాడంటే, ఒరే బాబు, మీ డబ్బులు ఏమి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, కానీ అసలు మీ దగ్గర ఏమున్నాయో చూపించండి రా అన్నాడు. ప్రభు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, మన దగ్గర ఏమున్నాయో ఒకసారి ఆయన ఏం చేస్తాడంటే, మన మనస్సులో ఏ విధమైన దేవుని గూర్చిన అవిశ్వాసానికి సంబంధించిన ఆలోచన లేకుండా ప్రభు ప్రేమగా ఏమంటాడంటే, అమ్మా నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, కాలినడకన పరిగెత్తుకుని వచ్చావు, నేను ఎవరని గుర్తించావు, నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, నేను కనికరపడ్డాను, నీవు త్రోవ తప్పిన గొర్రెవలే ఉన్నావు, నిన్ను కాయటానికి నీకు ఆదరణ చూపించడానికి ఎవరూ లేరు, కానీ నేను ఉన్నానని నువ్వు గుర్తెరిగి నువ్వు పరిగెత్తుకుని నా సన్నిధికి వచ్చావు, కాబట్టి అసలు నీ దగ్గర ఏమున్నాయమ్మా అని ప్రభు అడిగాడు అనుకో, మనం ఏం చేస్తామంటే, మన దగ్గర 10,000 ఉన్నాయనుకో, ప్రభు మన దగ్గర 10,000 ఉంటే ప్రభు మనకి ఏమన్నా ఇవ్వడేమోని, ప్రభు నా దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయి ప్రభు, కానీ నా బిడ్డకు ఫీజు కడతాక 35,000 అవుతుంది ప్రభు అంటే, ప్రభు 34,000 ఇస్తే ఉన్న డబ్బులు మనము జేబులో వేసేసుకుందామనే. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు
మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీవు చెప్పినా చెప్పకపోయినా ఆయన సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఏముందో ఖచ్చితంగా మనం ప్రభు దగ్గర దాన్ని ప్రజెంట్ చేయాలి, ఆయనకు చూపించాలి. నాయన ఇదిగో పెళ్లి చేయటానికి నాకు ఇంత ఖర్చు ఉంది నాయన, నా దగ్గర ఇంతే ఉంది నాయన. నా కుమారుని చదివించడానికి ఇంత ఖర్చు ఉంది నాయన, నా దగ్గర ఇంతే ఉంది నాయన. ఇదిగో నేను జీవనం సాగించటానికి ప్రభా నా జీతం ఎంతే ఉంది ప్రభా, కానీ నా బిడ్డలను పోషించుకునేదానికి నా భార్యను పోషించేదానికి నాకు ఎంత కావాలి ప్రభా. కాబట్టి నాకు కావలసిన దానిని సమకూర్చే దేవుడు అని ప్రభా నేను విశ్వసించి నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నీవు సహాయం చేయవా అని మనము ఏమాత్రము అవిశ్వాసం లేకుండా మనం అడిగినప్పుడు దేవుడు మనకు సమృద్ధి ఇవ్వటమే కాదు కానీ ఆయన అనేక మందికి సమృద్ధికరంగా మన జీవితాన్ని మార్చగలడు. శిష్యులు అక్కడ ఉన్న చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆంద్రేయ చూశాడు. చూసినప్పుడు ఏమైందంటే ఒక్క చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ప్రభు చూశాడు. చూసిన తర్వాత మొత్తం అందరినీ కూడా పంక్తుల ప్రకారం 50-100 మంది చక్కగా పంక్తుల ప్రకారం డిసిప్లైన్ గా వారిని కూర్చోబెట్టమన్నాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడో ఆలోచన చేయాలి. మనం భోజనాలు పెట్టామనుకో 200 మందికి భోజనాలు పెడితే ఆకులు కాడ దెబ్బలాట. బఫే పెట్టినా బఫే కాడ క్యూ కట్టాలి. ఒకడేమో పైనుంచి వచ్చేస్తాడు, నేను ఎక్కడికో దిక్కునికి వెళ్ళాలి, నాకు ముందర పెట్టండి అంటాం. ఒక 200 మందికి భోజనం పెట్టేదానికి ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తామో, ఎన్ని ప్లాన్ చేస్తామో. ఒక 500 మందికి భోజనం పెట్టేదానికి ఏ కళ్యాణ మండపం బుక్ చేయాలా, ఎంతమంది వస్తారు, వారికి ఎలాగా ఏమి చేయాలని మనం ఏం చేస్తామంటే ఈ లోకపరమైన జ్ఞానంతో ఎన్నో రోజుల నుంచి మనం ముందర ప్లాన్ చేస్తాం. కానీ ప్రభు దగ్గరికి వస్తే ఏ విషయాన్ని ఎలాగ ప్లాన్ చేయాలో కూడా ప్రభు దగ్గర మనం నేర్చుకోవచ్చు. ప్రభు ఏం చేశాడంటే 5,000 మందిని కూడా, ఇంకా ఆడపిల్లలు చిన్నపిల్లలు కాకుండా పురుషులందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన కూర్చోబెట్టి ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు మరి పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ 2 రొట్టెలు విరిచి వారిని వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు. ప్రభు మన నుంచి ఏం కోరుకున్నాడంటే మన 200 ధ్యానాలు కాదు కానీ ఈ లోకములో ఆదరణ లేని వ్యక్తులకు, ఆహారం లేని వ్యక్తులకు పంచిపెట్టే వ్యక్తులుగా ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. నీ 200 ధ్యానాలములు ఆయనకు అవసరం లేదు, నీ పరిస్థితి ఆయనకు అవసరం లేదు. కానీ నీవు ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే నిన్ను ఆయన చేతిలో బలమైన పాత్రగా ఆయన వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. 5,000 మందికి ఆహారం పంచిపెట్టేదానికి ప్రభు అక్కడ ఉన్న 12 మంది శిష్యులను ఉపయోగించుకున్నారు. ఈ లోకంలో ఆదరణ లేని అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ఈ లోకంలో త్రావ తప్పిన అనేక మంది అంధకారంలో జీవిస్తున్న వ్యక్తులు ఉన్నారు. వారిని క్రీస్తు దగ్గరికి నడిపించేదానికి, వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి, వారి జీవితాల్లో సమృద్ధినిచ్చేదానికి దేవుడు నన్ను కోరుకునేది ఏమిటంటే మనము దేవుని యొక్క వనరులను ఇతరులకు పంచిపెట్టేవారిగా ఉండేదానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మనము గమనించాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అనేక దేశాల నుంచి పాస్టర్ గారికి డబ్బులు వస్తున్నాయి. వారు ఏం చేస్తున్నారంటే ఆకలి కొన్న వారికి, ఆదరణ లేని వారికి, దారి తప్పిన గొర్రెలకు సువార్త చెప్పకుండా వారి అవసరాలు తీర్చకుండా వీరేం చేస్తున్నారంటే మేడల మీద మేడలు, సైట్ల మీద సైట్లు కొనేస్తున్నారు. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు చేశారంటే అక్కడ ఆదరణ లేని వ్యక్తులకు ఆహారం ఇచ్చేదానికి, వారి జీవితాలను తృప్తిపరిచేదానికి దేవుడు 5 రొట్టెలు 2 చేపలు చేశాడు. కానీ మిగిలిన గంపలు మన ఇంట్లో పట్టుకుపోయి మనం తినేదానికి కాదు.
అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితాన్ని ఎందుకు ఆశీర్వదించాడు, మన జీవితంలో దేవుడు అనేక రకాల వసతులు మనకు ఎందుకు దయచేస్తున్నాడంటే, ఆయన ఆస్వాదించిన ఆ రొట్టెలు, ఆయన ఆస్వాదించిన ఆ చేపలు అనేక మంది ఆదరణ లేని వారికి ఆదరణకరంగా వారు తృప్తిగా ఈ లోకంలో జీవించేదానికి ప్రభు అద్భుతాన్ని చేశాడు. మనల్ని పంచిపెట్టే వారిగా ఉండటానికి ఆయన నియమించాడు క్రైస్తవులుగా. మనం ఏం చేస్తున్నామంటే పంచిపెట్టకుండా ప్రభు యొక్క సమృద్ధిని మనమే దాచేసుకునే స్థితిలోనికి మన జీవితాలు ఉంటున్నవే. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభు మన నుంచి కోరుకునేది ఈ లోకంలో అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండేదానికి, దేవుని యొక్క ప్రేమను మనం పంచిపెట్టేదానికి ప్రభు మనల్ని పిలిచాడని, మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడని మనం గమనించి మనమే ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని నడిపించుకునే స్థితిలోనికి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన జీవితము ఎలాగ ఉంటుంది ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన వనరులను బట్టి మనము, ఇదిగో ప్రభా నాకు ఈ వనరులు ఇచ్చావు ప్రభా, ఈ వనరులను ఆశీర్వదించి ప్రభా అనేక మందికి నేను ఆదరణ కలిగించే విధముగా నా దగ్గర ఉన్న ఈ స్థితిని మీరు ఆశీర్వదించండి అని మనం ఎప్పుడన్నా దేవునికి కృతజ్ఞత చెల్లించి మనం ప్రార్థించామా? దేవాది దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను తన చేతిలోనికి తీసుకుని ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయన పంచిపెట్టమన్నాడు. నీ దగ్గర ఉన్నది కొంచెమైనా కూడా ఇతరులకు నువ్వు ఇవ్వాలని అనుకుంటే, ఇదిగో ప్రభా నా దగ్గర ఎంతే ఉంది, పలానా వ్యక్తికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను ప్రభా, దీన్ని దీవించండి అని మీరు నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ప్రార్థించినట్లయితే ఏమవుతుందంటే, నీవు వారికి ఇవ్వటమే కాకుండా వారికి పంచిపెట్టమే కాకుండా మరలా 12 గంపల రొట్టెలు నీ ఇంట్లో మిగులుతాయి. ఇది సత్యం. ఒకరికి నీవు 10 రూపాయలు సహాయం చేస్తే నీకు 12 గంపల రొట్టెలు నీ ఇంటిలో మిగులుతాయి. ఎప్పుడైనా ఈ ప్రాక్టీస్ ని మనం చేయగలుగుతున్నామా? మన దగ్గర ఉన్నది ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థించి ఇతరులకు పంచిపెట్టే స్థితిలోనికి మన జీవితం ఉందా? లేకపోతే ఎవడు ఏది ఇస్తాడని పరుగులు ఎత్తుకుని చీటీలు పట్టుకుని సంపాదించుకునే స్థితిలో మన జీవితం ఉందా? ఆలోచన చేయాలి. ప్రభువు పంచిపెట్టే వారిగా ఉండటానికి మనలను తన సామర్థ్యం చొప్పున పిలిచి ఉన్నాడు మనల్ని. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి 5 రొట్టెలు 2 చేపలు ఆయనకు 5,000 మందికి పంచి పెడతాం. ఆయనకి పెద్ద గొప్ప ఏమి కాదు కానీ, పెద్ద విషయం కాదు కానీ, ఆయన పంచిపెట్టే క్రమంలో పంచిపెట్టబడటానికి పనివాడిగా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో మనం ఎంతవరకు ఆయన ఇచ్చిన దాన్ని పంచిపెట్టే స్థితిలో మనం ఉన్నామనేది ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నిజంగా దేవుని గనక మనం గుర్తెరిగితే, దేవుని గనక మనం విశ్వసిస్తే, దేవుని గనక మనం నమ్మి ఆయన పాదాల చెంతకు లేదా ఆయన సహవాసానికి ప్రతిదినము మనం పరిగెత్తుకుని వెళ్తే మన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అసలు ప్రభు ఈ అద్భుతం చేయటం వెనక ఉన్న ఉద్దేశాన్ని కూడా మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము, పోయిన వారం సమీర్ గారు దీని గురించి వాక్యం చెప్పారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వరకు. మరి ఒకడు బయలుషాలిషా నుండి మొదటి పంట బాపత్తు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను కొని కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన
అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞించెను. పనివాడు వారికి వడ్డింపక యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులకి పాత నిబంధన చరిత్ర అంతా తెలుసు. పాత నిబంధన కంటే కూడా అద్భుతమైన కార్యం చేస్తే అలాగైనా కూడా ప్రభు యేసుక్రీస్తుని విశ్వసిస్తారని ప్రభు ఏం చేసినంటే 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టేదానికి అద్భుతం చేశాడు. ఇక్కడ ఎలీషా గురించి మనం ఆలోచన చేస్తే ఎలీషా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఏం చేశాడంటే తన మొదటి పంటలో కొంత 20 రొట్టెలు కొంత గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడికి కానుకగా ఇచ్చాడంట. కానుక ఇస్తే దైవజనుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న జనులకు దాన్ని వడ్డించమని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఉన్న శిష్యులు ఏమన్నారంటే అయ్యా ఇది 100 మందికి మీరు పంచిపెట్టమంటున్నారు, ఇక్కడ ఉన్నవి 20 రొట్టెలే, 100 మందికి ఎలాగ భోజనం వాళ్ళకి సరిపోతుంది అంటే ఆయన ఏమన్నాడంటే ప్రవక్త ఎలీషా గారు ఇదిగో యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక మీరు పంచిపెట్టండి, పంచిపెడితే వాళ్ళకి సరిపోతుంది అన్నప్పుడు దాసులు ఏం చేశారంటే దేవుని యొక్క ఆ మాటను బట్టి ఎలీషా చెప్పినప్పుడు వారు పంచిపెట్టారు. పంచిపెట్టినప్పుడు కొన్ని మిగిలినాయి. ఇక్కడ ఆలోచన చేయండి, మనుష్యులు చేసిన అద్భుతాలకి దేవుని యొక్క అద్భుతానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం గమనించాలి. 20 రొట్టెలు 100 మందికి అండి. 20 రొట్టెలు ఎంతమందికి? 100 మందికి అండి. కొన్ని మిగిలినాయండి. స్త్రీలు పిల్లలు కాకుండా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టండి యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన శక్తి, ఆయన దేవుడని విశ్వసించడానికి ఎంతకన్నా ఏం కావాలండి? అసలు 5 రొట్టెలు 2 చేపలు లేకపోయినా కూడా ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఆయన 40 సంవత్సరాల పైన ఇశ్రాయేలును ఆయన పోషించాడు. ఎంతవరకు ప్రభు యేసుక్రీస్తుని మన జీవితాలకు సరిపోయిన దేవుడుగా మనం గుర్తెరుగుతున్నాం. ఒక ఎలీషా 100 మందికి 20 రొట్టెలు పంచిపెడితే దేవుని మాట చెప్పున ఒక చోట ఉంటది కదా, మనము ఏలియా వంటి మనస్తత్వం గలవారమే. ఏలియా ప్రార్థించగా వర్షము ఆగిపోయింది, ఏలియా ప్రార్థించగా వర్షం మరలా కురిసింది. మనము ఏలియా వంటి మనస్తత్వము గలవారమే. మరి మనకున్న 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి మనం సరిపెడుతున్నాం? ఆలోచించి మనం ఏమనుకుంటా ఉంటామంటే మనం పేదవారం అండి, మన దగ్గర ఏది లేదని మనం అనుకుంటాం. కానీ నీ దగ్గర ఉన్నది ప్రభు పాదాల చెంత పెట్టి కృతజ్ఞత చెల్లించి అయ్యా నా దగ్గర ఉన్నది నాకన్నా లేని ప్రజలకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ప్రభు, దీన్ని ఆశీర్వదించు. ఎప్పుడైనా ఒక ప్రయత్నం చేస్తాం మనం? మన జీవితంలో దేవుడు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని, సమర్థుడిగా ఉన్నాడని, ఇదిగో ఎలీషాకు చెప్పినప్పుడు 20 రొట్టెలు కూడా 100 మందికి సరిపోయేదానికి దేవుని యొక్క మాట చెప్పిన అక్కడ దాసులు పంచారని మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుత కార్యాలు జరిగించే దేవుడని, నిన్న నేడు ఏకరీతిగా అన్ని కాలాలలో సమమైన స్థితిని కలిగి ఉన్న దేవుడని మనం గుర్తెరిగి మన దగ్గర ఉన్నవి ఇతరులకు ప్రార్థించి పంచిపెట్టగలిగే స్థితి ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం? మనం అనుకుంటూ ఉంటాం మనం ఏమీ లేని వారం కదండి, ఎలా పంచిపెడతాం? బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి 400 500 మనం ఖర్చు పెట్టేస్తాం కదా. ఒకసారి ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర మనం ఉన్నాం అనుకోండి, భార్య బిడ్డల కొరకు 100 రూపాయలు ఖర్చు పెట్టినాం ఒక్కొక్కసారి. ఆ స్తోమత లేదా మనకి?
కనీసం ఆదివారం ఒక 100 రూపాయల మాంసం అన్న మనం తెచ్చుకోమా? ఆ స్థితిలో లేమా మనం? 5 రొట్టెలు 2 చేపలు దానికంటే కూడా తక్కువ ఖరీదు. దేని పెట్టారా? మన జీవితాల్లో అద్భుతాలు చేయగల దేవుడు ఉన్నాడని మనం గుర్తెరిగినప్పుడు మన జీవితం ఏమవుతుందంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని ఆయన ఏం చేస్తాడంటే తన కృప చొప్పున మన జీవితాన్ని నూతనపరిచి ఆయన ప్రేమలో అనేక మందికి పంచిపెట్టేవారిగా మన జీవితాన్ని ఆయన చేసేస్తాడు. కాకపోతే మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలంటే ముందర గుర్తెరగాలి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద గాడ్ హూ ఈజ్ అబౌండెంట్ టు us. ఆయన మనకు చాలిన దేవుడు, సమృద్ధి గల దేవుడు అని ముందర మనం గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడే కదండి, ఆయన అంటే ఏమిటో తెలిసినప్పుడే కదా మనం ఆయన దగ్గర పరిగెడతాం. ఆయన దగ్గర ఏమి లేదంటే మనం ఆయన దగ్గరికి ఎందుకు పరిగెడతామండి? ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి, సమృద్ధి ఆయన దగ్గర ఉంది కాబట్టి, విస్తారమైన సమృద్ధి ఆయన పరలోక స్థితిలో దాచబడి ఉంది కాబట్టి మనం ఆయన దగ్గరికి పరిగెట్టాలి. ముందరనే మనం గుర్తించాలి, ప్రభువును గుర్తించాలి. గుర్తించకుండా మన జీవితంలో ఏ విధమైన అద్భుతాలు జరగవు. మనం చూడాల్సినది కానీ ప్రభువుని గుర్తించిన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రూతు. ఆమె పేరు రూతు. మోయాబు దేశం నుంచి యెరూషలేముకు వచ్చింది, అనగా సంఘానికి వచ్చింది. ఈ లోకం నుంచి ఆమె ఏం చేసింది? సంఘంలోకి వచ్చింది. మోయాబు దేశం నుంచి యెరూషలేముకు వచ్చింది. మోయాబు దేశంలో ఈమెకి చాలా నష్టం జరిగింది. తన భర్త చనిపోయాడు, తన మామగారు చనిపోయాడు, తన మరిది గారు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు అత్తగారు అన్నది, అమ్మా రూతు, నీవు ఇంకా చాలా చిన్న పిల్లవు, చాలా వయసులో ఉన్నదానవు, వేరొక పెళ్లి చేసుకుని నీవు మోయాబు దేశంలో నీ జీవితాన్ని సుఖంగా గడిపాను అంటే రూతు ఏమన్నదంటే, అత్త అలా కాదు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నీవు ఆరాధించే దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నేను మృతి పొందినప్పుడే మన ఇద్దరం వేరు చేయబడతాం తప్ప వేరే రకముగా నీవు నన్ను వేరు చేయటానికి ఏమాత్రము అవకాశం లేదు అత్తమ్మ అని ఏం చేసిందంటే తన అత్తగారిని హత్తుకుని ఆమె ఏం చేసిందంటే యెరూషలేముకి వచ్చింది. అనగా రొట్టెల ఇల్లుకి వచ్చింది. మళ్ళీ ఇది కూడా, దీని పేరు కూడా రొట్టెల ఇల్లు. యెరూషలేం అనగా ఏంటి? బెత్లెహేం అనగా, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల దేశానికి వచ్చింది. అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను, మరణం తప్ప ఏది కూడా మనల్ని విడదీయటానికి వీలు లేదు. అత్తగారిని అతుకుపోయింది. కాలినడకన పరిగెత్తి ప్రభువుని వెంబడించడం అంటే మోయాబు దేశం నుంచి యెరూషలేము వచ్చింది. ఎవరు కూడా సహాయం లేరు, ఏ ఆదరణ లేదు. దీనురాలిగా తన అత్తగారితో కలిపి ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చి యెరూషలేముకు వచ్చారు. తర్వాత మనము రూతు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఏమీ లేని పరిస్థితుల్లో బోయాజు పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంది. ఆ పరిగె ఏరుకునేటప్పుడు కూడా తన యొక్క పవిత్రతను, నిజాయితీని, అత్తగారి ఎడల ప్రేమను కూడా ఆమె 100కి 100 పాళ్ళు చూపించగలిగింది. ఇది మనకు ఒక పాఠం, జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలు కానీ పురుషులు కానీ మనం ఎలాంటి లేని స్థితిలో ఉన్నప్పటికీ మన క్యారెక్టరు ఏ విధంగానూ కూడా పాడవటానికి వీలు లేదు. బోయాజు పొలంలోకి వెళ్ళింది. చాలా ఉన్నవాడు, ఆస్తిపరుడు, కానీ తన క్యారెక్టర్ నిలబెట్టుకుంది. తన అత్తగారిని అత్తుకుని ఉంది, ప్రేమించింది. దేవుడు ఆమెను దీవించాడు. బోయాజు అంటున్నాడు రూతు గురించి, అతడు నా కుమారి,
యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే కానీ గొప్ప వారినే కానీ యవ్వనస్తులను నువ్వు వెంబడింపక ఇంటి వల్ల నీ మునిపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన కంటే చాలా గొప్పగా ఉంది. నీవు బెత్లెహేముకు వచ్చినప్పటికంటే మోయాబు దేశంలో ఉన్న వాటి కంటే కూడా ఇక్కడికి యెరూషలేముకు వచ్చిన తర్వాత, బెత్లెహేముకు వచ్చిన తర్వాత నీ వెనకటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీవు ప్రవర్తించుచున్న ప్రవర్తన ఇంకా గొప్పగా ఉందమ్మా. యు ఆర్ బ్లెస్డ్ అన్నాడు అంతే. దేవుని బిడ్డలారా, రూతు జీవితం ఏమైందంటే ఒక వితంతు కింద వచ్చింది, భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలిగా వచ్చింది, ఒక వితంతువుగా వచ్చింది. కానీ ఆస్తిపరుడైన బోయాజును చేసుకుంది. దేవుని బిడ్డలారా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అనగా మోయాబు దేవతల కంటే, మోయాబు వ్యక్తుల కంటే నీవు పూజించుచున్న దేవుడు గొప్పవాడని నయోమి ద్వారా గుర్తెరిగి బెత్లెహేముకు వచ్చింది. అందువల్ల తన జీవితంలో అన్యురాలు, కానీ ఏమైంది? ధన్యురాలు అయిందంట. మా జీడియంలో ఒక అమ్మాయి ఉంది, విమలమ్మ గారు. ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నాను. పెద్ద ఆఫీసర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఒక యూత్ దాంట్లో ఈ మాట చెప్పిందంట. భారతి నాకు చెప్పింది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె మోయాబు దేశం నుంచి అన్యురాలుగా వచ్చింది. బోయాజుని చేసుకుంటూ వల్ల ధన్యురాలు అయిపోయింది. ఆమె విధవరాలుగా వచ్చింది, కానీ బోయాజుని చేసుకుంటూ వల్ల ఏమైందంటే వివాహిత అయిపోయింది, పెళ్లి కలిగిన వ్యక్తిగా అయిపోయింది. అలాగే పేదరాల కింద వచ్చింది. బోయాజుని చేసుకుంటూ వల్ల ఏమైందంటే ఆ యెరూషలేములో, బెత్లెహేములో గొప్ప ధనవంతురాలుగా, ఆస్తిపరురాలుగా ఆమె జీవితము మారిపోయింది. గొడ్రాలుగా వచ్చింది బెత్లెహేముకి, ఓబేదుని కని అనేక మందికి తల్లైంది. ఎంత గొప్ప తల్లైందంటే ఈ వంశావళి నుంచి, ఈ గర్భం నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈ రూతు గర్భం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారు. దావీదు అక్కడి నుంచే పుట్టాడు. దావీదు తండ్రి ఈమె గర్భం నుంచే వచ్చాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తెరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మనం పరిగెత్తుకుని వచ్చినట్లయితే మన జీవితాల్లో ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. బెత్లెహేములోనే గొప్ప ధనవంతురాలు అయిపోయింది. అనేక మందికి పంచిపెట్టే తల్లిగా రూతు యొక్క జీవితం మారిపోయింది. పరిగె ఏరుకున్న స్త్రీ తన పవిత్రతను కాపాడుకోవటం వల్ల అనేక మందికి పంచిపెట్టే తల్లిగా తన జీవితం మారిపోయింది. గొడ్రాల కింద వచ్చిన తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ గర్భాన్ని ఎంచుకుని ఆ గర్భం నుంచి పుట్టిన వ్యక్తుల ద్వారా ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి విమోచకుడిగా వచ్చాడు. మన జీవితంలో ప్రభువుని విశ్వసిస్తే, ప్రభు సమర్థులని గుర్తెరిగితే, మన పరిస్థితులకు చాలిన దేవుడని మనం విశ్వసిస్తే మన జీవితాల్లో ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా ప్రభు నా అవసరం ఇది, ప్రభు నా స్థితి ఇదే ప్రభు అని సత్ప్రవర్తనతో తప్పటడుగులు వేయకుండా, రూతు గురించి ఎన్ని మంచి వచనాలు ఉన్నాయి. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉందమ్మా. మన జీవితాల్లో పేదరికం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ధనవంతులుగా చేయగలడు. వివాహం లేనప్పుడు దేవుడు మనలను, ఆయన ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. నువ్వు అన్యురాలుగా ఉండి దేవుని విశ్వసిస్తే నీవు ధన్యురాలు అయిపోతావు. ఎందుకంటే ఆ గర్భం నుంచే ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టారు. గొడ్రాలుగా ఉన్న ఆమె ఈ లోక ప్రజలను రక్షించే లోకనాథుడే ఆమె గర్భం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభుని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నాం? ఈ లోకంలో క్రైస్తవులుగా
దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తులుగా, దేవుని యొక్క శరీరంలో పాలు పంపులు పంచుకున్న వ్యక్తులుగా, ఆయన రక్తాన్ని త్రాగే వ్యక్తులుగా మన జీవితంలో ఆయన యొక్క ఐడెంటిఫికేషన్ ఎంతవరకు మనం చూపించగలుగుతున్నాం ఆలోచన చేయాలి. అసలు ఆయన గురించి ఆసక్తి ఉందా? ఆయనతో కలిసి జీవించాలని, ఆయనతో కలిసి నడవాలని, ఆయన సహవాసంలో ఎదగాలని, ఆయన సహవాసము ఒక రొట్టెల ఇల్లుగా ఉందని, మనకు సమృద్ధినిస్తుందని ఎంతవరకు మనం విశ్వసించి పరిగెత్తుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి మనం వస్తున్నాం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, మనకందరకు తెలిసిన ఒక మాట చూద్దాం. ఆ వ్యక్తి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడో మనకు అర్థం కావాలి. ఆదికాండము 18వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిడి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. అబ్రహాం ఐడెంటిఫైడ్ ద గాడ్. అక్కడ ఏం రాస్తుంది? అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ముగ్గురు వ్యక్తులు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై వచ్చిన వ్యక్తులని అబ్రహాం ఎలాగా ఐడెంటిఫై చేసాడండి? ఎలా గుర్తెరిగాడండి? ఆలోచించేయండి. అక్కడికి వచ్చిన వ్యక్తులు ముగ్గురు మనుషులని రాయబడి ఉంది. కానీ అబ్రహాంకి ఆ ముగ్గురు మనుషులు సాక్షాత్తు త్రిత్వమైన దేవుడని అతడు గుర్తెరిగాడు. ఈ స్థితిలోనికి మనము ఎదగాలి. ఆత్మీయమైన స్థితిలో వాక్యములో ఉన్న వాగ్దానములు మనము గుర్తుపట్టి, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానము, ఈ వాగ్దానం వల్ల నా జీవితంలో మేలు జరుగుతుందని యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్క్రిప్చర్స్. వాట్ ఈస్ ఇన్ ద బైబిల్? పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానాలు ఏమైతే ఉన్నావో వాటిని గుర్తెరిగి, సాక్షాత్తు వాక్యమే దేవుడు నా దగ్గరకు వచ్చాడని మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే మేలు జరుగుతుంది. అబ్రహాము గుర్తించగలిగాడు. గుర్తించి చూడండి, అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఆలోచించేయండి. 99 సంవత్సరాలండి. సింధూర వనం దగ్గర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని చూసినప్పుడు అబ్రహాము యొక్క వయసు 99 సంవత్సరములు. అలాంటి సమయంలో దూరం నుంచి ప్రభువుని గుర్తెరిగి పరిగెత్తుకుని వెళ్ళి ఎదుర్కొనుటకు పరుగెత్తుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి, అక్కడికి వచ్చిన జన సమూహంలో ప్రభు అయిన యేసుక్రీస్తును అనుభవించడానికి ఆ వ్యక్తులు ఏం చేశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ముందు కాలినడకన పరిగెత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే స్థలానికి వారు ముందునే వెళ్ళిపోయారు. నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలంటే, ముందుగా పరిగెత్తుకుని వచ్చి సంఘములో దేవుని యొక్క ప్రత్యక్షత ఇంకా రాకముందే నువ్వు ప్రార్థన చేసే దానిగా, ప్రార్థన చేసేవాడిగా నీ జీవితం ఉంటే ప్రభువుని ఎదుర్కొనుటకు పరుగెత్తుకుని వెళ్ళి 99 సంవత్సరాల వయసులో అబ్రహాము పరుగెత్తుకుని వెళ్ళి నమస్కరించి ఎన్ని పనులు చేశారు చూడండి. ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి.